ఓం గం గణపతయే నమః. ఓం శివాయ గురవే నమః. ఓం వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవాహినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సోమనాథ జ్యోతిర్లింగ చరిత్ర. దక్ష సంతతిలోని అశ్విని మొదలు రేవతి వరకు కలిగిన 27 కన్యలను చంద్రుడికిచ్చి పెళ్లి చేశాడు. వారిలో రోహిణి ఒక్కతి అందే అధికమైన వాంఛాయుతుడైన చంద్రుడు తక్కిన 26 నిర్లక్ష్యంగా చూసేవాడు. వాళ్ళంతా కలిసి తండ్రి అయిన దక్షుడికి తమ కష్టాలు చెప్పుకున్నారు. దక్షుడు 1-2 సార్లు చంద్రుడిని మందలించి చూశాడు. కానీ చంద్రుడేమీ మారలేదు. ఎప్పట్లాగానే 26 భార్యలను కూడా యవ్వనాన్ని మరుగు పెడుతూ తాను ఒక్క రోహిణితోటే మాత్రమే సుఖపడుతూ ఉన్నాడు. కడుపు తరుక్కుపోయింది దక్షుడికి. క్షయరోగి వైపో అని శపించాడు అల్లుడిని. తక్షణమే అంటుకుంది ఆ జబ్బు. దాంతో చంద్రకాంతి తరిగిపోనారంభించింది. దీనాతి దీనుడైన చంద్రుడు బ్రహ్మను ఆశ్రయించాడు. ప్రభాస క్షేత్రంలో పార్థివలింగారాధన చెయ్యి అంటూ అతనికి మహామృత్యుంజయ మంత్రాన్ని ఉపదేశించాడు బ్రహ్మ. ఆయన చెప్పినట్లే తప్పించాడు చంద్రుడు. మృత్యుంజయ మంత్ర జపం 10 కోట్లు పూర్తయ్యేసరికి 6 నెలలు పట్టింది. ప్రత్యక్షమయ్యాడు పశుపతి. ఇక నుండి కృష్ణపక్ష దినాలలోని కలలు తగ్గి తిరిగి శుక్లపక్షంలో దినదినాభివృద్ధి చెందుతాయి అని దక్షశాపాన్ని సంస్కరించి దీవించాడు. ఆ వేళకక్కడికి చేరిన బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన వారి యొక్క కోరిక మేరకు చంద్రుడి పేరు మీద అప్పటికప్పుడే సోమనాథము అనే జ్యోతిర్లింగంగా పరిణమించాడు. ఇక్కడి చంద్రకుండంలో 6 మాసాలు విడవకుండా స్నానం చేసిన వారికి సర్వరోగాలు నశిస్తాయి. ఈ క్షేత్ర ప్రదక్షిణం వలన భూప్రదక్షిణ ఫలం సిద్ధిస్తుంది. సోమనాథుడిని అర్చించిన దానికి వారికి కుష్టు, క్షయ, సమస్త మహావ్యాధులు కూడా ఉపశమిస్తాయి. జ్యోతిర్లింగాలలో 2వది అయిన మల్లికార్జున లింగం గురించి గతంలో చెప్పే ఉన్నాను. తదుపరి మహాకాళేశ్వర లింగాన్ని గురించి తెలియజేస్తాను. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగ గాథ. పూర్వం అవంతి నగరంలో వేద విప్రుడనే విప్రుడు ఉండేవాడు. నిత్యం పార్థివలింగారాధన చేస్తూ శివానుగ్రహాన్ని పొందాడు. అతనికి దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతు, ధర్మవాహి అని 4 కొడుకులు. ఇలా ఉండగా దూషణుడు అనే రాక్షసుడు తన సయనా సమేతంగా వచ్చి నగరం 4 వైపుల నుండి కూడా ముట్టడించాడు. ప్రజలను హింసించాడు. ఎంత దుర్మార్గం చేయాలో అంతా చేస్తున్నాడు. దిక్కుదోచిన ప్రజలు ఆ రాక్షసముఖని ఎదిరించలేక వేదప్రియుడు కుమారులు 4 ఆశ్రయించారు. వాళ్ళు అప్పుడు పార్థివలింగారాధనలో ఉన్నారు. అయినా ప్రజలు కోడు విన్నారు. మాకైనా మీకైనా ఈ సమస్త విశ్వానికైనా మహానుభావుడే రక్ష. మాతో పాటే మీరు శివుణ్ణి ధ్యానించండి అని చెప్పి రాక్షసులను సరకు చేయక శివ ధ్యానంలో మునిగిపోయారు. అంతలోనే దూషణుడు వచ్చి ఆ 4 బ్రాహ్మణులను చంపబోయాడు. తక్షణమే పార్థివలింగానికి ఉన్న ఒక చిన్న బొరియ వంటి దాని నుండి వికట రూపంతో మహాకాలుడుగా ఆవిర్భవించాడు శివుడు. ఒకే ఒక్క హుంకారంతో దూషణుణ్ణి, ఆ పరిసరాలలోని రాక్షసుల్ని దగ్ధం చేశాడు. ప్రజలు, బ్రాహ్మణులు కూడా ఆ వికట రూపుడికి మోకరిల్లి ఎంతగానో ప్రార్థించారు. అక్కడే వెలిసి ఉండమని అర్థించారు. ఆ కోరికను అనుసరించి శివుడు అక్కడ మహాకాళేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఇప్పుడు శ్రీ కేదారేశ్వర లింగావిర్భావ ఘట్టం. కర్మ పరిపాకం వల్ల విష్ణువు ఒకసారి ధర్ముడికి నరనారాయణులు అనే పేర పుత్రద్వయంగా 2 పుత్రులుగా అవతరించాడు. బదరికావనంలో ఆ నరుడు, నారాయణుడు 2 తపస్సు చేశారు. నిత్యం వాళ్ళు పార్థివలింగార్చన చేసేవారు. విష్ణువంశ సంభూతులు కావడం వల్ల ఆరాధన వేళకు రుద్రుడు ప్రత్యక్షమయ్యేవాడు. ఒకనాడు వారి అర్చనానంతరం ఏదైనా వరం కోరుకో అన్నాడు. ఆ తావును నిలిచి ఉండమని కోరారు వారు. ఆ కోరిక మేరకు హిమ శిఖరాగ్రస్థిత కేదార ఖండాన కేదారేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగమయ్యాడు శివుడు. పాండవుల మహాప్రస్థాన వేళ వాళ్లను పరీక్షించేందుకు శివుడు ఎనుబోతు రూపంలో పరిగెత్తాడు.
శివలీల గుర్తించిన పాండవులు శివుణ్ణి అక్కడే శాశ్వతంగా నిలువరించాలనే ఉద్దేశంతో అన్ని వైపులా పట్టి లాగడం వల్ల ఆ మాయా జంతువు 3 భాగాలుగా విడిపోయింది. శిరోభాగం నయపాల అంటే నేపాల దేశాన పడింది, లింగరూపమందింది. పాదాలు కేదార మార్గాన గల ఉన్నత ప్రదేశంలో పడి తుంగనాథేశ్వర లింగంగా ప్రసిద్ధి చెందింది. పృష్ఠమే కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఆ కేదారేశ్వరుని అర్చించగోరువారు అక్కడ ఒక కడియాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలా అర్పించే ముందు ఆ ద్వారాన అంత శివుణ్ణి దర్శించడమే ప్రతీక అని ప్రాజ్ఞులు చెబుతారు. సర్వవాంఛలను సత్వరంగా తీర్చే స్వామి ఆ కేదారేశ్వర జ్యోతిర్లింగ స్వరూపుడు. ఇప్పుడు భీమాసురుడి యొక్క పూర్వగాథ. విరాధుడి భార్య కర్కటి. విరాధుణ్ణి రాముడు చంపివేయడంతో తలచెడి తిరగసాగిన కర్కటి ఒకనాడు కుంభకర్ణుడి కంటపడింది. అతడు ఆ వితంతువును బలాత్కారంగా అనుభవించి వెళ్ళిపోయాడు. తత్ఫలంగా ఆమెకు భీమాసురుడనే కొడుకు పుట్టాడు. తన చరిత్రనంతా తల్లి వల్ల తెలుసుకున్న భీమాసురుడు గడ్డిగట్టే వయసుకొచ్చేసరికి ద్వేషం పెంచుకున్నాడు. బ్రహ్మ కోసం తప్పించాడు. సృష్టిలో తనను మించిన బలవంతుడు ఉండకూడదు, ఉన్న వాళ్ళందరికన్నా అధికమైన బలాన్ని తనకు ప్రసాదించమని కోరాడు ఆ రాక్షసుడు. అనుగ్రహించి అంతర్హితుడయ్యాడు అబ్జాసనుడు. వరబలశాలి అయిన భీమాసురుడు దేవలోకం మీద విరుచుకుపడి దేవతల్ని నానా యాతనలను పెడుతున్నాడు. భూలోకవాసుల్ని బొంగరాలాడించినట్లు ఆడించాడు. పాతాళలోకం వెళ్ళి యుద్ధంలో అక్కడున్న కామరూపేశ్వరుణ్ణి ఓడించి అతనిని అతని భార్య సుదక్షిణను కూడా కారాగారంలో బంధించాడు. ఆ భీమేశ్వర జ్యోతిర్లింగ ప్రాదుర్భావము. సుదక్షిణ కామరూపేశ్వరులు సంపూర్ణ శివభక్తులు, నిత్య శివారాధకులు. యథా అవకాశంగా భార్యాభర్తలిద్దరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఆ చెరసాలలోనే అనుదినము పార్థివలింగారాధన చేయసాగారు. ఒక రోజున ఖైదీల పరిశీలనార్థం వచ్చే దండనాయకుడొకడు ఆ రాజదంపతులు చేస్తున్న పార్థివలింగారాధన చూసి భయపడ్డాడు. సరాసరి భీమాసురుడు వద్దకు వెళ్ళి, ఓ రాక్షసరాజా, ఆ పాతాళరాజు నిన్ను పతనం చేయడం కోసం ఏదో కుతంత్రం చేస్తూ ఉన్నాడు. కారాగారంలో ఏదో బొమ్మలా తయారు చేసి చెరుపో చిల్లంగో చేస్తున్నాడన్నాడు. అదిరిపడ్డ భీమాసురుడు ఉన్న పలంగా కారాగారానికి వచ్చి, రేయ్ రాజాధమా, ఏమిట్రా నువ్వు చేస్తున్నది అని అడిగాడు. శివుణ్ణి ఆరాధిస్తున్నాను అన్నాడు కామరూపేశ్వరుడు. అది విని పక్కున నవ్వాడు భీమాసురుడు. ఏమిటేమిటి, మా పినతండ్రి అయిన బాణాసురుడి ఇంటి ముందు ద్వారపాలకుడిలా పడి ఉన్న శంకరుణ్ణేనా నువ్వు అర్చించేది? కట్టుబట్టలేనివాడు, నిత్యం తిరుపమెత్తుకు జీవించేవాడు అయినా వాడా నిన్ను రక్షించేది? వాడు నాకు కంటబడలేదు కనుక సరిపోయింది. కనిపించి ఉంటే కాలరాసి ఉండేవాణ్ణి. నువ్వు ఆ పూజలు గట్రా ఆపేయి, లేదంటే నిన్ను నీవు ఆరాధించే మట్టి బొమ్మని కూడా మర్దించేస్తాను అన్నాడు. వినలేదు కామరూపుడు. వెర్రెక్కిపోయాడు భీమాసురుడు. తనంతటి వాడిని నిర్లక్ష్యం చేయడమా? అందున ఒక ఖైదీ పైపెచ్చు మట్టి ముద్దను నమ్ముకొని ముందస్తుగా ఈ మట్టి కుప్పను కొట్టేయాలి అనుకున్నాడు. హిరణ్యకశపుడు స్తంభాన్ని వ్రేసినట్లుగా భీమాసురుడు తన చేతి ఖడ్గంతో కామరూపుడి మీద ఆరాధించబడుతున్న పార్థివమూర్తిని ఒక్క వ్రేటు వేశాడు. అంతే, ఫెలఫెల ఆర్భాటాలతో విచ్ఛిన్న ఆ మృత్పిండం నుంచి వెలువడ్డాడు మృడుడు. భక్తరక్షణే నా వ్రతం, ఆశయం, రూపం అంటూ ఒక్క హుంకారం చేసేసరికి భీమాసురుడు వాడి సైన్యము కూడా బూడిదైపోయారు. అక్కడితో ఆగకుండా ఆ హుంకారాన్ని పారిపోతున్న ధనుజులను వెంట తరిమింది. అడవులు పర్వతాలు ఆక్రమించింది. భీమాసుర పరివారాన్నంతా దగ్ధం చేసింది. ఆ బూడిదే కాలాంతరాన ఔషధులయ్యాయి. భక్తులైన సుదక్షిణ కామరూపుల సంరక్షణార్థం వెలిసిన ఆ స్వామిని ఆ తావుని కొలువుండమని కోరగా భీమేశ్వరుడు పేర జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఆయన సర్వసంకటహారకుడు, సమస్త బంధన విమోచకుడు అయిన ఆయన దర్శనం, అర్చన అత్యంత పుణ్యదాయకాలు. శ్రీ విఘ్నేశ్వరలింగము చరిత్ర.
ఈ బ్రహ్మాండం యొక్క వైశాల్యం మొత్తం 50 కోట్ల యోజనాలని ఒకప్పటి మునుల యొక్క అంచనా. ఇంత పెద్ద బ్రహ్మాండంలో బ్రహ్మచేత సృష్టించబడే జీవకోటి కర్మానుసారంగా మాయా లంపటమై పడబోయే శ్రమలను ముందుగానే గుర్తించిన పరమశివుడు జీవులను ఉద్ధరించే నిమిత్తమై ఏర్పాటు చేసిన ప్రాంతమే కాశీ. పంచక్రోశాత్మకమైనది పాపనాశి. ఇక్కడే ఒకప్పుడు విష్ణువు ఆశ్చర్యంతో తల పంకించగా ఆయన కర్ణకుండలాలకున్న మణి త్రుళ్ళి పడిందిట. ఆ మణిపడ్డ ప్రాంతం మణికర్ణిక ఘట్టంగా ప్రసిద్ధం. పరమేశ్వరుడైన సదాశివుడు తానే ఒక లింగాన్ని స్వయంగా ప్రతిష్ఠించి కాశీని విడవరాధని శాసించాడు. ఆ కారణంగా ఆ లింగం అవిముక్తేశ్వరుడుగాను కాశీ అవిముక్తంగాను పిలువబడుతూ ఉన్నాయి. కర్షణశైవ కాశీతి పరిపచ్యతే. ప్రకృతి పురుషులిద్దరూ కూడా తమ జననీ జనకులైన మాయామహేశ్వరులను చాలా కాలం పాటు లేని గాంచనేరములను చేసి చింతాక్రాంతులైపోయారు. అప్పుడు శివవాణి వారిని తప్పించమంది. తపస్సుకు తగిన తావు ఇమ్మని ప్రార్థించగా శివతేజస్సారము 5 క్రోసులు పొడవు 5 క్రోసులు వెడల్పు కలిగిన ప్రదేశాన్ని నిర్మించి సుందర నగరంగాను మలచి పంపడం జరిగింది. పురుషుడైన శ్రీహరి అక్కడే తపించాడు. ఆ తపోలింగమే కాశీని అలరించింది. ప్రపంచ జీవుల దుష్కృత్యాలన్నింటినీ నశింపజేసేది కాబట్టి దానిని కాశీ అన్నారు. గౌతముడి తపస్సు పరోపకారము. దక్షిణాదిని కలిగిన బ్రహ్మగిరి మీద గౌతమ మహర్షి తన భార్య అయిన అహల్యతో కలిసి తపోదీక్షలో ఉన్న సమయంలో శతవర్ష క్షామం ఏర్పడింది. ఎక్కడా వానలు లేవు, పంటలు లేవు, వాగులు ఎండిపోయాయి. సామాన్యులు మలమలమల మాడిపోసాగారు. అనేక మంది అపమృత్యువు పాలయ్యారు కూడా. ఆ జనక్షోభను చూసిన గౌతముడి హృదయము కరుణతో నిండిపోయింది. తక్షణమే వరుణుడు కోసం తప్పించాడు. ఆయన ప్రత్యక్షమై స్వేచ్ఛాపరంగా సాగే ప్రకృతిని నిరోధించరాదని, వర్షించడం తప్ప మరేదైనా కోరుకోమని అన్నాడు. కరువు రోజులు గడపడానికి కాసిన నీళ్లు ఇప్పించు అని కోరాడు గౌతముడు. 1 గుంట త్రవ్వమన్నాడు వరుణుడు. 3 లోతు గుంట త్రవ్వాడు గౌతముడు. వరుణుడు దానిని దివ్యజలంతో పూరించాడు. గౌతమ, ఇది అక్షయ తీర్థమై నీ పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఇక్కడ చేసే దానము ధర్మము తపస్సు పితృ శ్రాద్ధాదులన్నీ కూడా అమిత ఫలవంతాలవుతాయి అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు. గౌతముని పట్ల విధేయుల కృతజ్ఞత. అప్పటి నుంచి ఆ ప్రాంతాల వారంతా గుంటల్లో నీళ్ళనే వాడుతున్నారు. ఓ రోజున గౌతమ శిష్యులు జలార్థం గుంట దగ్గరకు వచ్చి నీళ్లు పట్టుకోబోతూ ఉండగా అక్కడ చేరిన ఇతర మునుల భార్యలు స్త్రీలే ప్రథమం అంటూ గొడవకు దిగారు. వారి నోటి ధాటికి తట్టుకోలేక బ్రహ్మచర్యానిష్ఠులైన గౌతమ శిష్యులు ఆశ్రమం చేరి అహల్యకు విన్నవించుకున్నారు. ఆవిడ స్వయంగా వచ్చి మునిపత్నులను మందలించి కావలసిన జలాన్ని తానే తీసుకువెళ్ళింది. అహల్య చేసిన హితబోధ తమకు అవమానంగా తలపోసి ఆ మునిపత్నులు అహల్య గురించి లేనిపోనివన్నీ కల్పించి తమ ఆడతనాలకు వారి వారి తలకాయల్ని తపస్సుని నాతిచరామీ చేసుకుని ఉన్న తమ భర్తలను ఆజ్ఞాపించారు. భార్యావాక్యమే బ్రహ్మవాక్యంగా భావించిన మునులు గౌతముడికి కీడు తలపెట్టి ఈ గణపతిని ఆరాధించారు. ప్రత్యక్షమయ్యాడు ఆయన. గౌతముడి చేనులో యవలు ఇతర ధాన్యాలు చక్కగా పండి ఉన్నాయి. ఆవు రూపంలో వచ్చిన విఘ్నేశ్వరుడు ఆ ధాన్యాలన్నీ మేసివేయసాగాడు. అదే సమయంలో అటుగా వచ్చిన గౌతముడు రక్షణార్థం ఆవును తరమడం అవశ్యం గనక బెదిరింపుగా ఓ 4 గడ్డి పరకలను దానిపై విసిరాడు. అవి తగలడం ఆలస్యంగా ఆ మాయదారి గోవు అక్కడికక్కడే మరణించింది. గౌతముడు గోహత్య చేశాడు అన్నది పరిసరాలంతటా వ్యాపించింది. అతని కోసం చూస్తూ ఉన్న అసమ్మతి ఋషులంతా కలిసి గోహంతకుణ్ణి చూడడమే మహాపాపం కాబట్టి తక్షణమే ఆశ్రమం ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నారు.
వారి మాట ప్రకారమే గౌతముడు ఆశ్రమాన్ని ఖాళీ చేసి 2 మైళ్ళు అవతలకు వెళ్ళిపోయారు. అయినా కూడా ఆయనకు మనశ్శాంతి లేక మళ్ళా ఆశ్రమ ప్రాంతం ఋషుల వద్దకు వెళ్ళి ఏదైనా ప్రాయశ్చిత్తమన్నా చెప్పండి అని ప్రాధేయపడ్డాడు. గౌతముడిని మరింత కష్టపెట్టాలి అనుకున్నారు వాళ్ళు. అందువల్ల గౌతమ, మరీ అడుగుతున్నావు కనుక చెబుతున్నాం, శ్రద్ధగా విను. ముందస్తుగా మన ఈ బ్రహ్మగిరికి 11 ప్రదక్షిణాలు చేయాలి. అనంతరం తట్టాపారాయే పట్టుకుంటావో తపస్సే చేస్తావో కానీ గంగానదిని ఇక్కడికి రప్పించాలి. అందులో స్నానం చేసి 1 కోటి పార్థివలింగాలను అర్చించాలి. అనంతరం మళ్ళా గంగా స్నానం చేసి 100 కుండలతో గంగా జలాన్ని తెచ్చి రుద్రాభిషేకం చేయాలి. ఇలా చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది అని చెప్పారు. గోదావరి పుట్టుక త్రయంబకేశ్వర లింగం. సుముహూర్తం చూసుకొని ఋషులు చెప్పినట్లుగానే ముందుగా బ్రహ్మగిరికి 11 ప్రదక్షిణలు చేశాడు. వరుణ ప్రసాదితమైన దివ్యకుండంలోనే స్నానం చేశాడు. 1 కోటి పార్థివలింగాలను ఆరాధించాడు. 1 కోటి లింగార్చనలు పూర్తయిన మరుక్షణంలోనే ప్రత్యక్షమయ్యాడు సాంబశివుడు. అహల్య గౌతములు ఇద్దరూ పార్వతీ పరమేశ్వరులకు ప్రణతులు అర్పించారు. గంగను అనుగ్రహించమని వేడుకున్నారు. శివుడు అనుగ్రహించాడు. అఖండ గంగ అతివ రూపంలో ద్యోతకమైంది. గౌతమి గోదావరిగా పేరుగాంచింది. ఆగామి వైవస్వత మన్వంతరంలోని 28వ కలియుగం వరకు కూడా భూమి యందు ఉండుము అని ఆమెను శాసించాడు భవుడు. కొంచెం తటపటాయించింది రసమూర్తి. ఓరగంట వడియుడును చూస్తూ, అయితే నువ్వు నా తీరంలో అందాలకి అందంగా మహాసౌందర్య రూపుడవై వెలసి ఉండాలి అని కోరింది. ఆమె మనసును అర్థం చేసుకున్నాడా సరసుడు. సరేనన్నాడు. పులకించిపోయింది ఆ తల్లి. ఈ వార్త దేవతలకు ఎలా తెలిసిందో కానీ రెక్కలగట్టుకు వాలారు వాళ్ళు. శివుణ్ణి, జగదంబను, జగదంబువును ఏకకాలంలో ఆరాధించి తమ దైవత్వాలను ధన్యం చేసుకున్నారు. వాళ్ళు కూడా గంగా నిస్సంగులను అక్కడే నివసించమన్నారు. గంగామ తల్లి నవ్వుతూ, మరి నేను ఇక్కడ ఉన్నందుకు నాకేదైనా ప్రత్యేకత కల్పించాలి అని అడిగింది. అంగీకరించారు దేవతలు. గురువు సింహరాశిలో చేరినప్పుడు గోదావరికి పుష్కర మహోత్సవము అన్నారు. తక్షణమే గంగా అక్కడి మేడి చెట్టు క్రొమ్మ అడుగు నుండి జలరూపంలో వెలువడి గౌతముడిని పునీతుణ్ణి చేసింది. అది గంగాద్వారంగా ప్రసిద్ధి చెందింది. గౌతముడి పట్ల అపచారం చేసిన మునులు కూడా గంగ గురించి విని స్నానానికి వచ్చారు. కానీ వారు చెంతకు రాగానే గంగ అదృశ్యమైపోయింది. ఉపకారికి అపకారము నెపమెన్నుచు చేసిన దగిడీల చేత తాను తాకబడను అన్నది. గౌతముణ్ణి ఆశ్రయించింది. బ్రహ్మగిరికి 101 ప్రదక్షిణలు చేస్తే మరో తావును మాత్రం అనుగ్రహిస్తాను అన్నది. ఋషులంతా లెంపలు వేసుకొని గౌతముడిని క్షమాపణ కోరారు. బ్రహ్మగిరి చుట్టూ 101 పర్యాయాలు ఎడతెరిపి లేకుండా ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆ గిరి యొక్క దిగువ ప్రదేశంలో గౌతముడు దర్భకొనను త్రిప్పగా అందులో నుంచి గంగ ఉదక రూపాన వెలువడింది. ఆ తీర్థంలో ముందుగా గౌతమ దంపతులు స్నాతులైన తరువాత తక్కిన మునులు వాళ్ళు కూడా స్నానమాడి పాప విముక్తులు అయ్యారు. గౌతముడు దర్భకొనతో చేసిన గుండమే కుశావర్తం అనే పేర ప్రసిద్ధమైంది. ఆ విధంగా రసశేఖరుడైన శివుడు అందాలకు అందమైన త్రయంబకేశ్వర లింగంగా పరిణమించిన తావు నుండి ప్రవహిస్తూ గౌతమి నామధేయంతో నదిగా వర్ధిల్లి గోదావరిగా ప్రసిద్ధి చెందింది. గోదావరి గోదావరి అని జపించడమే పని. అందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, జ్ఞానము, మంచితనము, కళాభిజ్ఞత, అనురాగము, ఆయుష్ ఒకటేమిటి, అన్నీ కలిగించే కరుణాల తల్లి ఆ తల్లి. ఆ గోదావరి ఆవిర్భావం శ్రీ త్రయంబకేశ్వర లింగావతరణాల అనంతరం గౌతముడు తనకు ద్రోహం చేసిన వారందరూ వంశపారంపర్యంగా పరమదరిద్రులు, శివేతర జ్ఞానులు అవుతారని, మట్టి బొట్లు ధరిస్తూ నరకగాములు అవుతారని శపించినట్లుగా ఒక కల్పాంతరగాథ కూడా ఉన్నది. అలా శపితులైన వారంతా కాంచీక్షేత్రం చేరి అక్కడే స్థిరపడిపోయారు. వారి సంతానం కూడా శివనిష్టారహితంగానే పరిణమించింది. ఋషులారా, ఈ గౌతమి అంటే ఈ గోదావరి ప్రాదుర్భావం శ్రీ త్రయంబకేశ్వర లింగోద్భవం.
పుష్కర ప్రధానాలు విన్నా, చదివినా, తెలుసుకున్నా గౌతమి స్నాన ఫలం సిద్ధిస్తుంది అంటూ తన ప్రవచనాన్ని ఇంకా ఇలా కొనసాగించాడు సూత మహర్షి. వైద్యనాథేశ్వరలింగావిర్భావం. శివభక్తులలో చెప్పుకోదగ్గవాడు రావణాసురుడు. ఒకనాడు అతను కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ ఒకానొక సిద్ధి స్థానాన్ని ఎంచుకొని అక్కడి వృక్షఛాయలో అగ్నిగుండం పేర్చాడు. చేరువలో శివలింగం స్థాపించాడు. శివ పంచాక్షరితో హవనం చేయనారంభించాడు. ఎన్ని నాళ్ళైనా కపర్ది కరుణించకపోవడంతో కడుపు మండిపోయింది రాక్షసేంద్రుడికి. అగ్నిగుండం దగ్గరకు వచ్చి ఒక్కొక్క తలని ఆహుతి చేయడం మొదలుపెట్టాడు. 9 తలల్ని అలా ఆహుతి చేసి 10వ తల కూడా నరుక్కోబోయే తరుణానికి ప్రత్యక్షమయ్యాడు పరమేశ్వరుడు. తెగిన తలలన్నీ తిరిగి వచ్చేలా చేశాడు. అసమానమైన బలాన్ని అనుగ్రహించాడు. అంతతో తృప్తి లేని రావణుడు, హే శివ, నాయందు దయ ఉంచి మా లంకా నగరానికి దయచేయి, నిత్యం ఆరాధనలతో సంతుష్టుని చేస్తాను అని వేడుకున్నాడు. అంగీకరించాడు హరుడు. ఒక లింగాన్ని సృష్టించి ఇచ్చి, రావణ, ఇది చేతుల్లో మాత్రమే ధరించాలి, మరే ప్రదేశంలో ఉంచినా అక్కడే స్థాపితమైపోతుంది. అందుచేత ఇది పట్టుకు వెళ్ళి లంకలో స్థాపించే ప్రయత్నం చెయ్యి. ఇది ఎక్కడుంటే అక్కడ సాక్షాత్తు నేను ఉన్నట్లే లెక్క. ఇంత గొప్ప లింగం ఇంతవరకు ఎప్పుడూ ఎవరికీ ఇచ్చింది లేదు, భద్రం సుమా అని చెప్పి మరీ ఇచ్చాడు. మహానందపడిపోయాడు కైసికీనందనుడు. ఈ లింగం తీసుకొని లంకా మార్గగామి అయిన రావణుడికి అత్యవసరంగా లఘుశంక ఏర్పడింది. ఆ సమీపంలో పశువులు కాస్తున్న పిల్లవాడొకడు కనబడడంతో లింగాన్ని అతని చేతికిచ్చి తను వచ్చేదాకా పట్టుకోమని, ఇంకెక్కడా పెట్టవద్దని చెప్పి శంక తీర్చుకోవడానికి వెళ్ళాడు రావణుడు. తిరిగి వచ్చేసరికి 2 గడియల కాలం పట్టింది. అంతసేపు శివలింగాన్ని మూసే అవసరం కానీ జ్ఞానం కానీ పామరుడికి ఎలా ఉంటాయి? అందువల్ల గొడ్డులను కాసుకునే ఆ కుర్రాడు లింగాన్ని అక్కడే ఉంచడంతో అది అక్కడే భూస్థాపితమైపోయింది. తన 20 చేతులతోటి దాన్ని పెకలించ ప్రయత్నించాడు రావణుడు. అయినా కదిలింది కాదా కళ్ళు. చేసేది లేక లంకాధిపతి ఇంటి ముఖం పట్టాడు. అంతటి శివలింగం కూడా ఒక పశువుల కాపరి చేత ప్రతిష్ఠింపబడి అక్కడే ఉండిపోయింది. జగత్ కళ్యాణకారకుడైన ఆ జంగమయ్య భారతదేశం వదిలి లంకకు వెళ్ళలేక కాబోలు వైద్యనాథేశ్వర నామంతో స్వదేశంలోనే స్థిరపడిపోయాడు. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగావిర్భావం. చాలా కాలం పూర్వం దారుక, దారుకుడు అనే రాక్షస దంపతులు ఉండేవారు. వారిలో దారుక దేవీ భక్తురాలై తపించింది. అనుగ్రహించిన తల్లి పశ్చిమ సముద్ర తీరంలో 16 యోజనాల విస్తీర్ణం కలిగిన అరణ్యం వారి అనుభవంలోకి వచ్చేలాగా చేసింది. దారుకకు ఎనలేని బలాన్ని కూడా ప్రసాదించింది. అప్పటి నుంచి ఆ రాక్షస దంపతులు ఇద్దరూ అమిత బలదర్పంతో ప్రవర్తించేవారు. సాధారణంగా జరిపే రాక్షసహింసే కాకుండా తమ అడవి మొత్తం పెకలించి మోసుకుపోయి ఏ గ్రామం మీదనో పెట్టేవారు. ఆ అరణ్యాన్ని మోయలేక గ్రామం మొత్తం అప్పడం కన్నా అధ్వాన్నంగా అణిగిపోయేది. ఈ పీడ భరించలేని కొందరు వెళ్ళి ఔర్వమునిని ఆశ్రయించారు. ప్రజోపయోగాన్ని చింతించిన ఔర్వుడు ఇది మొదలుగా జనులు ఉన్న భూమిపై జనపీడ చేసే రాక్షసులు అక్కడికక్కడే మరణింతురుగాక అని శపించాడు. ఆ శాపం దారుకులకు కళ్ళెం వేసినట్లే అయ్యింది. పైగా భూమి మీద రాక్షస బలం తరిగిపోనారంభించింది. అదే అదనుగా దేవతలు సాయుధులై రాక్షసులతో యుద్ధం చేయడానికి భూమి మీదకి రాసాగారు. అప్పుడు దారుక దేవీ దత్తవరబలంతో తన అడవి మొత్తాన్ని సముద్ర మధ్యానికి ఎత్తుకొని పోయి అక్కడ నీటిలో స్థాపించింది. రాక్షసులకు అదే రక్షణ శిబిరం అయింది. ఔర్వశాపం వల్ల భూమి మీదకి వెళ్ళే అవకాశం లేని రాక్షసులు సముద్రయాత్రికుల మీద విరుచుకుపడసాగారు. తిన్నంత మందిని తినగా మిగిలిన వాళ్ళని నిలువ చేసుకొని ఆహారం క్రింద చెరసాలలో బంధించడం చేసేవారు. ఒకసారి ఒక ఓడ మీద దాడి చేసి కొందరిని బంధించారు. ఆ బంధితులలో సుప్రియుడు అనే శైవుడు ఉన్నాడు. అతడు నిష్ఠాపరుడైన కారణంగా కారాగారంలో కూడా శివారాధనని మానేశాడు కాదు.
తానొక్కడే కాకుండా కారాగారంలో ఉన్న ఇతర శైవుల్ని కూడా ప్రోత్సహించాడు. మిగతా వారికి శివారాధనను బోధించాడు. దాంతో చెరసాల శైవం కానారంభించింది. సంతుష్టుడైన శివుడు సుప్రియుడు చేసిన అర్చనలను స్వయంగా అందుకోసాగాడు. అయితే ఈ విషయం సుప్రియుడు గమనించనే లేదు. ఈ శివారాధన అవి రాక్షసులకు గిట్టలేదు. వాళ్ళు ఖైదీల మీద కాండకు దిగారు. ఖైదీలంతా హరహర మహదేవ శంభో శంకర నమః పార్వతీపతే రక్ష రక్ష పాహి పాహి అన్నారు. తక్షణమే చతుర్ద్వారాలు గల ప్రాంగణోత్తరాన జ్యోతిర్లింగం కనుబడింది. సుప్రియుడు ఆ లింగాన్ని అర్చించాడు. అందులోంచి వచ్చాడు శివుడు. రాక్షసులను సంహరించాడు, భక్తులను కాపాడాడు. ఇక నుంచి ఈ దారుకావనం వర్ణాశ్రమ ధర్మాదులతో వర్ధిల్లుతుంది అని వరం ఇచ్చాడు. ఇదంతా తెలిసిన దారుకాదేవిని ఆరాధించింది. ఆవిడకు వచ్చింది అంబదారుకు అభయం ఇచ్చింది. దాంతో అమ్మవారికి అయ్యవారికి మధ్య రవ్వంత కలహం పుట్టింది. కానీ పిల్లలు చూస్తుండగానే తల్లిదండ్రులు కలహించుకోవడం బాగుండదు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఆ క్షణమే ఓ ఒప్పందానికి వచ్చేశారు. అమ్మవారి మాట మేరకు ఒక యుగకాలం ఆ దారుకావనం రాక్షసుల అధీనంలో ఉండేటట్లు, ఈ లోపల వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారు ఎవరైనా అక్కడికి వచ్చినా ఆపద కలగకుండా ఉండేటట్లు నాగేశ్వరుడు అనే పేరుతో వెలిగొందే ఆ జ్యోతిర్లింగాన్ని అర్చించిన వారికి చక్రవర్తిత్వం సిద్ధించేటట్లు ఒప్పుకున్నారు. రాక్షసులకు యుగాంతం వరకు పుత్ర సంతానం కూడా అనుగ్రహించారు. ఆ ఒప్పందం ప్రకారం ఆ యుగాంతంలో వీరసేనుడు అనే రాజు శివభక్తుడై అక్కడికి చేరి నాగలింగేశ్వరలింగాన్ని ఆరాధించి పాశుపత విధుడే దారుకా వంశాన్ని నాశనం చేసేశాడు. ఆ వీరసేనుడి కొడుకే నల చక్రవర్తి. ఇది నాగేశ్వర జ్యోతిర్లింగ చరిత్ర. ఆపైది రామేశ్వరలింగం, శ్రీరామేశ్వర జ్యోతిర్లింగ కథ. రావణ వధార్థమై విష్ణువు రాముడిగా మానవావతారం దాల్చాడు. సీతను మనువాడాడు. తాను అరణ్యవాసానికై వెళ్ళేటప్పుడు ఆమెను కూడా తనతో తీసుకువెళ్ళాడు. అక్కడ లంకేశ్వరుడు సీతను అపహరించాడు. రాముడు లంక మీద దండు ప్రకటించాడు. ఎక్కడో పడి సముద్రంలో ఉందా లంకా నగరం, ఎలా వెళ్ళడం అని ఆలోచించిన రాముడు శివార్చనే తరుణోపాయంగా భావించి ఆ సముద్ర తీరాననే పార్థివలింగాన్ని అర్చించాడు. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. అడిగినవన్నీ ఇచ్చాడు. చివరగా రాముడు, స్వామి నా యందు అనుగ్రహం ఉంచి ఇక్కడే స్థిరుడువు కావయ్యా అని ప్రార్థించిన మీదట శివుడు అక్కడే రామేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగమై ప్రాదుర్భవించాడు. చివరగా రాముడు, స్వామి నా యందు అనుగ్రహం ఉంచి ఇక్కడే స్థిరుడువు కావయ్యా అని ప్రార్థించిన మీదట శివుడు అక్కడ రామేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగమే ప్రాదుర్భవించాడు. ప్రయాగ నుండి గంగాజలం తెచ్చి ఆ దక్షిణ సముద్ర తీరాన గల రామేశ్వరలింగాన్ని అర్చిస్తే వచ్చే ఫలం అంతా ఇంత కాదు. అర్చించిన మరుక్షణంలోనే జీవన్ముక్తులు అవుతారు అని శివుడు అనుగ్రహించాడు. అట్టి భక్తులకు అమరులకైనా లభించిన భోగభాగ్యాలు కలుగుతాయి అని కూడా శివుడే ప్రకటించాడు. ఘుస్మేశ్వర లింగోదయం. భారతదేశానికి దక్షిణ దిశలో ఉన్న దేవగిరి అనే పర్వతం వద్ద ఒక సుసంపన్నమైన గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సుదేహ. ఎన్నాళ్ళైనా ఆమెకు సంతానం కలగకపోవడంతో మరి స్వయాన తన చెల్లెలైన గుస్మ అనే కన్యతో భర్తకు మారుమను చేసింది. గుస్మ మహాశివ భక్తురాలు. ప్రతిరోజు 101 పార్థివలింగాలను అర్చిస్తూ ఉండేది. ఆమెకు నెల తప్పింది. సుముహూర్తాన కొడుకు పుట్టాడు. సుధర్ముడు బ్రహ్మానందపడ్డాడు. సుదేహ కూడా సంతోషించింది. కానీ ఆ ఆనందం ఎన్నాళ్ళు నిలబడలేదు. ఇరుగు పొరుగు అమ్మలక్కలందరూ పుత్రవతిగా గుస్మను గౌరవిస్తుంటే గొడ్రాలంటూ సుదేహను ఎత్తిపొడిచేవారు. ఆ అవమానాలు ఆమెలో గుస్మనందనుడి ఇట్ల పట్ల ఈర్ష్య ద్వేషాలను
జనింపజేశాయి. కుర్రవాడు పెరిగి పెద్దయ్యాడు. తగిన కన్యను చూసి కళ్యాణం జరిపించారు. వియ్యాలవారు గుస్మను గౌరవించినట్లుగా సుదేహను గౌరవించలేదు. ఇంటికి పెద్ద ఇల్లాలైనప్పటికీ కూడా ఆమెను గొడ్రాలనే భావనతోనే చూశారు. గుస్మ యొక్క కొడుకు కోడలు మాత్రం సుదేహను ఎంతో గౌరవంగానూ ప్రేమగానూ చూచుకునేవారు. సుధర్ముడు కూడా పెద్ద భారీగా ఆమెను అమితంగా ప్రేమించేవాడు. అయినా సుదేహ మనసులో పుట్టిన ఈర్ష్య అసూయలు అంతరించలేదు. చివరకు ఆమె ఒక రాత్రి వేళ నవోఢయుక్తుడై శయనించిన ఆ క్రొత్త పెళ్ళి కొడుకుని ప్రక్కనున్న వధువుకు తెలియకుండా నరికివేసింది. ఆ శరీరాన్ని ఖండాలుగా చేసి మూటగట్టి తీసుకువెళ్ళి గుస్మ పార్థివలింగాలను పడవేసే కూపంలోకి విసిరేసి ఏమీ ఎరగనట్లుగా వచ్చి నిద్రపోయింది. తెల్లవారింది. సుధర్ముడు గుస్మ తన నిత్య విధులలో లీనమైపోయారు. గుస్మ తన ఏకోత్తర శతపార్థివలింగార్చనలో పడిపోయింది. సుదేహ్కి ఏమీ తెలియని దానిలాగా వంటగదికి వెళ్ళింది. కానీ కోడలు పిల్ల నిద్రలేచేసరికి ప్రక్క మీద భర్త లేడు. సరికదా రక్తపు డాగులు, చిన్న చిన్న మాంసఖండాలు ఉండడంతో బేంబేలు పడిపోయి అత్తగారిని మామగారిని ఆశ్రయించింది. మహేశ్వర ధ్యానంలో మునిగిపోయిన అత్తగారు పట్టించుకోలేదు. వినపడక కాదు, శివారాధనకు ఆటంకం ఇష్టం లేక. ఎలాగైతేనేం మధ్యాహ్నం వేళకు 101 పార్థివలింగాలను మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆరాధించి ఆ లింగాలను నిత్యము తన నిక్షిప్తం చేసే కూపంలో నిక్షిప్తం చేసి ఇంటికి మరల రాసాగింది గుస్మ. అలా వస్తుంటే మార్గమధ్యంలో ఉన్న చెరువు గట్టున మరణించిన ఆమె కుమారుడు సజీవుడే కనిపించాడు. అప్పుడే శివుడు కూడా ఆమెకు దర్శనమిచ్చాడు. శివుడు వరం కోరుకోమన్నాడు. తన పేరున అక్కడ వెలసి ఉండమని కోరింది. గుస్మను అనుగ్రహించాడు శివుడు. తక్షణమే అక్కడ గుస్మేశ్వరుడు అనే పేరుతో జ్యోతిర్లింగంగా ప్రకటించబడ్డాడు. పార్థివలింగాలతో నిండిన కుండం శివాలయం అనే పేర పుష్కరిణిగా మారింది. ఇది గుస్మేశ్వర చరిత్ర. దీనితో 12 జ్యోతిర్లింగాల చరిత్ర పూర్తయింది. మరేం వినాలని ఉందో చెప్పండి అన్నాడు సూతుడు. శివుణ్ణి ఆరాధించి శ్రీహరి సుదర్శన చక్రాన్ని పొందుట. శివారాధనం వల్లనే విష్ణువు సుదర్శనం పొందాడని విన్నాం మేము. ఆ కథని వినిపించండి అని కోరారు ఋషులు. ఆ విషయాన్ని ప్రవచించసాగాడు పౌరాణికుడైన సూతర్షి. ఒకానొక సమయంలో దైత్యులు దానవులు అఖండ బలవంతులై త్రిలోకవాసులను కూడా హింసించసాగారు. దేవతలంతా కలిసి విష్ణువుని చేరి దైత్యులు దానవులను అణిచివేయవలసిందిగా ప్రార్థించారు. ఆలోచించాడు విష్ణువు. ఇది కాలమహిమే కాని అన్యం కాదు. కావున కాలశాసనుడైన కంఠేకాలుణ్ణి ఆరాధించి ఈ కష్టం గడిచే విధానాన్ని సాధిస్తాను అని దేవతలను ఊరడించి పంపాడు. అనంతరం విష్ణువు కైలాసం చేరువులో ఒక గుండాన్ని నిర్మించి అగ్నులు రగల్చి వేద మంత్రయుక్తంగా హోమం చేయసాగాడు. నిత్యం పార్థివలింగార్చన చేశాడు. మానస సరోవరం నుండి పద్మాలను తెచ్చి పార్థివలింగాన్ని సహస్ర కమలాలతో అర్చించేవాడు. ఒకనాడు విష్ణువు మానసానికి వెళ్ళి 1000 కమలాలు తెచ్చి పెట్టుకున్నాడు. శివ సహస్రనామ స్తోత్రం చదువుతూ పువ్వులతో పూజ చేస్తూ ఉండగా నామమునకు ఒక పువ్వు కొరవడింది. 999 నామాలు పూర్తయ్యాయి. పువ్వులు అయిపోయాయి. మరొక నామం ఉండిపోయింది. ఏం చేయడమా అని ఆలోచించాడు విష్ణువు. లోకులందరూ తనని పద్మాక్షుడు అని అంటారు కదా, అందువల్ల తక్కువ వచ్చిన పద్మం స్థానంలో తన నేత్రాన్ని పెకలించి ఉంచబోయాడు. చటుక్కున ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు. విష్ణువును వారించాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. హే సర్వేశ్వర, దైత్యులు దానం వర్గాలు దుష్టతను సంతరించుకొని ముల్లోకాలను కూడా కల్లోలపరుస్తున్నాయి. ఆదిత్యులు అవస్థల పాలై పారిపోయారు. శత్రువులను నివారించేందుకు నా శస్త్రాస్త్రాలు సరిచాలడం లేదు. శరణ్యుడవని నిన్ను ఆశ్రయించాను. నీ అనుగ్రహమే నా అభీష్టం అని కేలుమోర్చి ప్రార్థించాడు హరి. తక్షణమే శివుడు తనచే నిర్మించబడిన సుదర్శనం అనే చక్రాన్ని విష్ణువుకు ఇచ్చాడు. నాటి నుంచే విష్ణువుకు చక్రధరుడు, చక్రపాణి, చక్రి అనే పేర్లు వచ్చాయి. అసలు ఈ సుదర్శనాయుధం ఒకటే కాదు, శివార్చన నిమిత్తం పెకలించుకోబోయిన పుండరీకాక్షానికి చిహ్నంగా చేత పద్మమును దాల్చి పద్మధరుడిగా ప్రసిద్ధి చెందాడు ఆ విష్ణువు.
శంఖచూడ సంహారమప్పుడు అతని అస్థికల ద్వారా ఆవిర్భవించిన వాటిలో శ్రేష్ఠ శంఖాన్ని శివుడు వల్ల పొంది శంఖహస్తుడనే కీర్తిని పొందాడు విష్ణువు. ఇలా శివప్రసాదంగా అనేక అస్త్రాలు శస్త్రాలను ఆఖ్యలను పొందాడు ఆయన. అనంతరం శివదత్తమైన సుదర్శనంతో శత్రువులను దునిమి స్థితికర్తగా ఎనలేని ఖ్యాతి గడించాడు ఆ హరి. ఇది సుదర్శన చక్రం సంగతి అని సూతుడు తెలియజేయగా విన్నటువంటి ఋషులంతా, హే సూతర్షే, విష్ణువు అంతటి వాడు గనక ఏదైనా గలడు, ఈశ్వరుని మెప్పించను గలడు. కానీ మాలాటి సామాన్యులు కూడా ఆచరించగలిగేది, సూక్ష్మంలో మోక్షం ఇచ్చేది అయిన శివతంత్రం ఏదైనా ఉంటే చెప్పమని కోరడంతో సూతుడు ఇలా ప్రారంభించాడు. ఓం మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సల. ఓం తత్సత్.